పిఠాపురంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నభూతో నభవిష్యత్ అన్నట్టు ప్రపంచంలోనే ఎవరు చేయని విధంగా అనతి కాలంలో మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 100% సీట్లు సాధించిన తర్వాత మొట్టమొదటి సభ ఎవరు చేయని విధంగా చేయటం చాలా అద్భుతం. ఈ సభ సక్సెస్ అయిన దానికి నెల్లూరు జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. తెలుగు రాష్ట్రాల్లో కలిసి ఈ విధంగా జరగడం ఒక అద్భుతం. ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్యంగా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నాగబాబు గారు, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారికి, మా టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారికి పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా కూడా తమిళనాడు నుంచి, అదేవిధంగా కర్ణాటక నుంచి, అదేవిధంగా తెలంగాణ నుంచి, మహారాష్ట్ర నుంచి, ఒరిస్సా నుంచి, దాదాపు 5-6 రాష్ట్రాల నుంచి ప్రజలు తండోపతండాలుగా దాదాపు ఒక 10 లక్షల జనాభా దాకా ఈ సభకు వచ్చి సక్సెస్ చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా కూడా నెల్లూరు ప్రజలన్నా ఆయనకి ఒక అనుభూతి, చిన్ననాటి పరిచయాల గురించి, ముఖ్యంగా కూడా నెల్లూరులో పద్దెగనపేటలో ఉండేవారు. ఆ వీధి పేర్లు చెప్పడం కానీ, అదేవిధంగా వెలాంగిణి స్కూల్ టీచర్, ఆయన ప్రిన్సిపాల్, ఆమె వాళ్ళ గురువు, ఇలాంటివన్నీ కూడా ఆయన మెమరీగా తీర్చిదిద్దుకున్నారు. ఆ సభలో కూడా నెల్లూరు జిల్లా నుంచి గొప్పగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా కూడా జన సైనికులు, వీర మహిళలు అందరం కలిసి నెల్లూరు జిల్లాని ఒక గిఫ్ట్గా రాష్ట్రంలోనే ఎవరు చేయని విధంగా అందరం కలిసి ఆయనకి ఒక గిఫ్ట్గా నెల్లూరు జిల్లా ప్రజలు రేపు రాబోయే స్థానాలు కూడా మొత్తంలో కూడా నెల్లూరు జిల్లా తరఫున ఆయనకు ఒక గిఫ్ట్గా ఇవ్వాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి కూడా ఈ సభ సక్సెస్ అయిన దానికి చిరంజీవి యువతకి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యువతకి, రామ్ చరణ్ యువతకి పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా కూడా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి సేవ చేయాలి, వాళ్ళ అడుగుజాడల్లో నడవాలి, ప్రతి ఒక్కరికి మనం పనిచేసి పెట్టాలి. సింపుల్గా ఆయన అంత పరిస్థితిలో ఉన్నా కానీ ఈరోజు ధర్మాన్ని కాపాడుతున్నారు. రాష్ట్రం ఈరోజు సుభిక్షంగా ఉందంటే దానికి ముఖ్య కారణం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. గతంలో చూశారు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు, రాష్ట్రం సర్వనాశనం చేశారు, రాష్ట్రం రాజ్యం వీరభోజం అంటూ అనుభవించేశారు మొత్తం ఎమ్మెల్యేలు అందరూ. అలాంటి పరిస్థితి రాకుండా కాపాడాడంటే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆయన అడుగుజాడల్లో యువత అందరూ పయనిస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన అడుగుజాడల్లో నడవాలని చూస్తున్నారు. ప్రతి ఒక్క నాయకులు కూడా ఈరోజు జనసేన వైపు చూస్తున్నారు. వాళ్ళందరూ జనసేనలోకి రావాలని, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా జనసేన వైపు మొగ్గు చూపాలని కోరుకుంటున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. 11 సంవత్సరాలు పోరాటాలు చేశాం, ఈసారి ఉత్సవం చేసుకుందాం అనే నినాదంతో పిఠాపురంలో చిత్రాడ గ్రామంలో మొన్నటి రోజు జరిగినటువంటి జైకేతనం సభకు నేల ఈనిందా, ఆకాశం చిల్లు పడిందా అనే రీతిలో జన సైనికులందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చి
జై జయ హర్షధ్వానాల వద్ద జయకేతనం ఎగరవేయడం జరిగింది. ఇందులో నెల్లూరు జిల్లా ఎలక్షన్ ముందు నావికుడు లేని లావలా తయారైనప్పుడు అప్పుడు ఒక అతను నేనున్నాను అని భరోసా ఇచ్చి నెల్లూరు జిల్లాకి అందరినీ ఏకతాటి మీదకి తెచ్చి నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు గెలవడంలో జనసేన పార్టీది కూడా కీలక పాత్ర ఉంది అని నిరూపించి వెనువెంటనే వచ్చినటువంటి సభ్యత్వాల నమోదులో కూడా 40,000 పైచిలకు చేయించి నెల్లూరు జిల్లా పేరుని రాష్ట్ర వ్యాప్తంగా చరిత్రపటంలో ఎక్కించి అలాగే ఈ సభ నెల్లూరు జిల్లా నుంచి అత్యధిక బస్సులు కావచ్చు, టెంపోలు కావచ్చు, కార్లు కావచ్చు తీసుకెళ్లి వాళ్ళకి సరైన సదుపాయాలు ఏర్పాటు చేసి మరొకసారి నెల్లూరు జిల్లాని రాష్ట్ర చరిత్ర పటంలో ఎక్కించినటువంటి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ గాడ్ ఫాదర్, ట్రబుల్ షూటర్, ఏపీ టిడ్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారికి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క విలేజ్ని కావచ్చు, మండలాన్ని కావచ్చు, నియోజకవర్గాన్ని కావచ్చు, జిల్లా మొత్తాన్ని డివిజన్ల వారీగా విభజించి కమిటీలు వేసి ఎటువంటి లోపాలు లేకుండా అందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఒకే కంట్రోల్లో వేములపాటి అజయ్ కుమార్ గారి కంట్రోల్కి తీసుకొచ్చి నెల్లూరు జిల్లాని ఈరోజు నెల్లూరు జిల్లాలో మేము పిఠాపురంలో నడుస్తూ వస్తూ ఉంటే ట్రాఫిక్లో చాలామంది అడిగారు నెల్లూరు జిల్లా నుంచి ఎంతమంది వచ్చినారు, ఎక్కడ చూసినా అజయ్ కుమార్ గారు అంటూ ఉన్నారంటే ఆయన నెల్లూరు రెడ్డి, జన్మస్థలం నెల్లూరు, ఉండేది ఇప్పుడు ఆయన ఏపీ టిడ్కో చైర్మన్గా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో మేము అందరం వచ్చామంటే చాలా గొప్పగా ప్రతి ఒక్కరు అడగడం జరిగింది మమ్మల్ని. అంటే ఆ స్థాయిలో అజయ్ కుమార్ గారు వారం రోజుల పాటు అక్కడే ఉండి పనిచేయడం, మమ్మల్ని అందరూ కూడా ఏకతాటి మీద తీసుకురావడం జరిగింది. సభ ఎలా జరిగిందంటే విజయోత్సవ సభ. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక దర్యాప్తు వేశారంట నిన్నటి రోజున. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే అతను వ్యక్త లేక శక్తి, అసలు ఎంతమంది వచ్చారు, ఇంతమంది స్వచ్ఛందంగా రావడం ఏంటి, దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి కానీ ఇతని గురించి ఇంతమంది అంత యువత ఇంతమంది స్వచ్ఛందంగా తరలి రావడం ఏంటని చెప్పి ఒక దర్యాప్తు సంస్థను కూడా వేశారని చెప్పి ఈరోజు పేపర్లో చూడడం, సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కూడా చూస్తూ ఉన్నాం. సభ చాలా సూపర్ సక్సెస్ అయిందండి. అందరం కూడా రెట్టింపు ఉత్సాహంతో ఉన్నాము. త్వరలో కమిటీలు కూడా వేస్తామని ప్రకటించడం జరిగింది. ఇక నుంచి కూడా అందరం కూడా నెల్లూరు జిల్లాలో వేములపాటి అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఏకతాటిగా పనిచేసి అధికారులతో సమన్వయం చేసుకొని ప్రతి ఒక్క జన సైనికుడికి ఉపయోగపడే విధంగా ముందుకెళ్తామని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, జనసేన పార్టీ అధినేత కావచ్చు, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా, ఎన్ని రకాల పరీక్షలు ఎదుర్కొన్నా వాటన్నిటిని తట్టుకొని నిలబడి ఈరోజు జనసేన పార్టీలో పనిచేసే ప్రతి ఒక్క జన సైనికుడు కావచ్చు, వీర మహిళ కావచ్చు, ప్రతి ఒక్కరూ గర్వంగా మేము జనసేన పార్టీ అని చెప్పుకునే విధంగా మా కోసం కష్టపడి మమ్మల్ని అందరినీ ఈరోజు కాలరెత్తుకొని ఎగరేసుకొని తిరిగే విధంగా మాకు ఈ అవకాశం కల్పించినటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఈ సమావేశ పరంగా శిరస్సు వంచి మేమందరూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ఈ పరిస్థితి మా అందరికి రావడానికి ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రానికి సంబంధించి నిన్న జరిగినటువంటి జయకేతనం అనే సభకి అక్కడికి పోయి చూసిన తర్వాత అసలు ఈ జనసేన పార్టీలో ఉండే అభిమానంతో పోల్చుకుంటే మన అభిమానం ఎంత అనే విధంగా ప్రతి ఒక్కరూ పోటీ పడే విధంగా ఆ అభిమానాన్ని చూపిస్తూ ఆ జయకేతనం సభని అంత అద్భుతంగా విజయవంతం చేశారు. ఈ జయకేతనం సభలో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రసంగాన్ని ప్రతి ఒక్కరూ, అంటే ఈ రాష్ట్రం మొత్తం కావచ్చు, దేశం మొత్తం కావచ్చు, ప్రపంచం మొత్తం కావచ్చు, పవన్ కళ్యాణ్ని వ్యతిరేకించే వాళ్ళు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు ఈ ప్రసంగాన్ని విన్న తర్వాత ప్రతి ఒక్కరి మనసుల్లో ఉన్నట్టు ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆయన ఆన్సర్ చెప్పగలిగారు. అయితే ఆ ఆన్సర్ని వెతుక్కొని మనం తెలుసుకోవాలి. లేదు మనకెవరైనా తెలుసుకున్న వాళ్ళం ఇతరులకి చెప్తే కూడా చాలా మంచిది. దీంట్లో ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలో పనిచేసి తర్వాత బీజేపీ పార్టీలోకి రావడం ఎంతవరకు అనే దానికి చాలా అద్భుతమైనటువంటి ఆన్సర్ చెప్పాడు. ఆయన చివరిలో చెప్పింది ఒకటి, నేను ఏ పని చేసినా అది కేవలం ప్రజల కోసం తప్ప నా కోసం కాదు. నేను ఏ నిర్ణయం తీసుకున్నా అది కేవలం ఓన్లీ ఫర్ పబ్లిక్ అనేది చాలా స్పష్టమైనటువంటి సందేశం ఇచ్చాడు. ఈ సందేశంలోనే ఆయన్ని అనుకుంటున్నటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఓడిపోయిన వైసీపీ ప్రభుత్వం వాళ్ళు కావచ్చు, ఎన్ని అడిగినా కూడా వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉండి నిజంగా కొంత ఓర్పు అనేది ఉంటే ఆయన ప్రసంగాన్ని 1-2 సార్లుగా వినమని చెప్పి అందరినీ సవినయంగా నేను కోరుకుంటున్నాను. రెండోది, ఈ జనసేన పార్టీకి సంబంధించి మా జిల్లా జనసేన పార్టీ కార్యాలయానికి సంబంధించి ఇప్పటి వరకు ఈ 12 సంవత్సరాల కాలం ఈ 12 ఆవిర్భావ సభ వరకు అసలుకి ఇన్ని బస్సులు వేసుకొని ఇంత పెద్ద నెట్వర్క్ చేస్తూ వెళ్ళి అక్కడ ఉండడానికి ముఖ్య కారణం మాకు వేములపాటి అజయ్ కుమార్ గారు. ఆయన దిశానిర్దేశం మేరకు ఇక్కడ ఎంతోమంది
అహర్నిశలు పాటుపడ్డాడు. ఈ ఆఫీసులో ఉండేటటువంటి మా ఆఫీస్ ఇన్ఛార్జు జమీర్ అన్న కావచ్చు, నూనె మల్లికార్జున అన్న కావచ్చు, అలాగే చిరంజీవితో సంబంధించి కృష్ణారెడ్డి గారు కావచ్చు, అలాగే హరిరెడ్డి కావచ్చు, వెనకాల ప్రతి వార్డు ఇన్ఛార్జీలు. అంటే నేను ఈ సభని విజయవంతం చేయడానికి ఇక్కడ జరిగే శ్రమలో కొద్దిమంది వ్యక్తులను చూస్తే వాళ్ళ పేర్లు చెప్పాలని అనిపిస్తుంది నాకు. ఎగ్జాంపుల్ మనోజ్, శ్రీకాంత్, అనుదీప్, వీళ్ళందరూ అసలుకి వాలంటరీగా అసలు ఆ శ్రమ పడడం అనేది మాకు అర్థం కాల. నిద్రాహారాలు మానేసి ప్రతి నిమిషం ముందు ఈ సభ విజయవంతం కావాలి, ఇక్కడి నుంచి బస్సులన్నీ వెళ్ళి వచ్చేంత వరకు ఎన్ని రకాల ఇబ్బందులు మాకు గురి చేసినా కానీ, ఎన్ని రకాల ఇబ్బందులు మేము పడినా కానీ ప్రతి ఒక్కరు ఓపికగా ప్రతి ఒక్కరిని అందరినీ సముదాయించుకుంటూ ఈరోజు ఇక్కడికి అందరూ క్షేమంగా వచ్చేసి ఈరోజు విజయవంతం జరుపుకొని ఈ సభని జరుపుకున్న దానికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవడానికి ఈ పత్రికా సమావేశం మేము ఏర్పాటు చేసాం. కాబట్టి ఈ జయకేతనం సభలో నెల్లూరు జిల్లా అంటే అక్కడ పోతే ఇది నెల్లూరు జిల్లాలో జరిగిందా సభ అనే విధంగా కూడా కొద్దిమంది మాట్లాడుకునే విధంగా ఉండింది. అంటే ఎక్కడ చూసినా మన నెల్లూరు వాళ్ళే కనిపిస్తున్నారు. అంటే ఇతర జిల్లాల నుంచి అన్ని జిల్లాల నుంచి ఎంతోమంది వచ్చినా కూడా ఎక్కువ శాతం మన నెల్లూరు జిల్లా వాళ్ళు వచ్చారు. ఆ నెల్లూరు జిల్లా అనేది ఒక టాపిక్ అయిపోయింది అక్కడ. ఈ విధంగా చేయడానికి అంటే ఒక ప్రోగ్రాం చేయడానికి ఒక వ్యక్తి కట్టుబడితే డెడికేటెడ్గా ఉంటే ఆ ప్రోగ్రాం ఎలా సక్సెస్ అవుద్ది అనే దానికి ఒకే ఒక ఉదాహరణ వేములపాటి అజయ్ కుమార్ గారు. ఆయన ఏ పనిని తీసుకున్నా కూడా ఆ పనిని ప్రతి ఒక్కరూ కళ్ళెత్తి చూసే విధంగా ఆయన ఆ పని మా చేత చేయించి మమ్మల్ని అందరినీ గర్వపడేలా చేసినందుకు ఈ సమావేశపరంగా మేము ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. అలాగే దీంట్లో వీర మహిళలు కావచ్చు, అసలు మహిళలు వస్తారా అనే దానికి ఒక 2 బస్సుల్లో వీర మహిళలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, కార్లలో కావచ్చు, ప్రతి ఒక్కరు వాలంటరీగా అక్కడికి వచ్చి ఆ సభని విజయవంతం చేసిన దానికి జన సైనికులకి, వీర మహిళలకి, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్.